ప్రభావం కారణంగా తెలంగాణలో పూర్తిగా రహదారులపై పూర్తిగా జలమే కనిపిస్తున్నప్పటికీ కనిపించింది సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కుండపోత వర్షాలు అయితే నమోదుతున్నాయి. దానికి మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మనం ప్రస్తుతం విజువల్ చూడొచ్చు. నేను ఉన్న ప్రాంతం అంతా కూడా ఇదంతా ఒక సిమెంట్ రోడ్డు, కానీ ప్రస్తుతం సిచ్యువేషన్ చూడొచ్చు. దాదాపు మోకాళ్ళ లోతు వరద నీరు రహదారులపైకి వచ్చి చేరినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రతిసారి వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం గడిచిన 24 గంటల్లో అల్పపీడన ప్రభావం కారణంగా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గంలో కుండపోత వర్షాలు అయితే నమోదయ్యాయని చెప్పుకోవాలి. దాదాపు మధిర ఎర్రపాలెం మండలంలోనే దాదాపు 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదవడంతో పూర్తిగా ఎటు చూసిన జల విలయమే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఆర్టీసీ సేవలు కూడా మధిర నియోజకవర్గానికి రద్దు చేసినటువంటి సిచ్యువేషన్. అటు సమీపంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని జిల్లాలైనటువంటి ఎన్టీఆర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుండడంతో పూర్తిగా వాగులు వంకలు పొంగిపోవడంతో అటు మధిర ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి సర్వీసులన్నీ కూడా పూర్తిగా రద్దు అయ్యాయి. రాకపోకలన్నీ కూడా పూర్తిగా తెగిపోయాయని చెప్పుకోవాలి. మరోవైపు భద్రాద్రి కొత్త జిల్లాలో కూడా కుండపోత వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఒకవైపు తాలిపేరు కిన్నెరసాని ప్రాజెక్టులు నిండు కుండలు సంతరించుకున్నాయి. ఇప్పటికే కిన్నెరసాని నుంచి తాలిపేరు నుంచి దిగువకు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. భద్రాచలం రామాలయ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు అయితే వచ్చి చేరింది. స్పష్టంగా మీకు విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది సిచ్యువేషన్. ఒకవైపు ఇల్లు కనిపిస్తున్నాయి మీకు. ఇంటి ఎదుటిగా ఉన్నటువంటి రోడ్లపైకి మోకాళ్ళ లోతులో వరద నీరు వచ్చేయడంతో వాళ్ళంతా కూడా ఇళ్లకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగూరు పట్టణంలో జనజీవనం అంతా కూడా స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. భారీ మొత్తంలో మనుగూరు పట్టణంలో వర్షపాతం నమోదవడంతో అటు పూర్తిగా ఇళ్లలోకి వరద నీరు వచ్చేది. చాలా మంది నిరాశ్రయాలైతే అయ్యారు. మరోవైపు మధిర నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంతో పూర్తిగా ఎర్రపాలెం మధిర నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో గ్రామాలు కూడా నీట మునుగుతాయని ఒక సమాచారంతో హుటాహుటిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చూపించిన ప్రత్యేకమైనటువంటి వరద సహాయక చర్యలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అటు మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయిలోనే ఉండాలని చెప్పైతే ఇప్పటికే అధికారులు కూడా దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్. నిన్న పూర్తిగా తన అధికారిక పర్యటనలను ముగించుకొని మధిరకు చేరుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు వరద సహాయక చర్యల్లో పాల్గొంటూనే పూర్తిగా అటు జిల్లా యంత్రాంగానికి కూడా దిశానిర్దేశం చేశారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు రాకుండా పూర్తి స్థాయిలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అటు వరద సహాయక కేంద్రాలకు తరలించినటువంటి ప్రజలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఇప్పటికీ అధికారుల యంత్రాంగాన్ని కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. ఇరు జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పటికే ముజమ్మిల్ ఖాన్ తో పాటు జితేష్ వి పాటిల్ కూడా ఇప్పటికే వరద సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇరు జిల్లాల కేంద్రంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు కలెక్టర్లు. ఒకవైపు మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో ఉండాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని కూడా ఇప్పటికే ఆదేశించడం జరిగింది. అటు మంత్రులు తుమ్మల, బట్టి, పొంగులేటి ఇప్పటికే ఇరు జిల్లాల కలెక్టర్లతో ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వాగులు వంకలు పొంగిపోవడంతో ఎవరు కూడా సమీప ప్రాంతాలకు వెళ్ళకూడదు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్పి అధికారులు ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దూర ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలి. మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఒక సమాచారంతో ఇప్పటికే అటు ఇరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఖచ్చితంగా మరికొన్ని గంటల పాటు ఇదే స్థాయిలో వర్షపాతం నమోదవుతే కనుక లోతట్టు ప్రాంతాలు మరింత జలమయ్యే అవకాశం ఉంది. మున్నేరు లోతట్టు ప్రాంతాల్లోని రామన్నపేట కాలనీలో కూడా భారీ మొత్తంలో వరద నీరు వచ్చడంతో దాదాపు అనేక గ్రామాలు కూడా జల దిగ్బంధాలు చిక్కుకున్నాయి. పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం. ఇలా ఈ స్థాయిలో రహదారులపైకి వరద నీరు చేరడంతో అటు ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్. ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి మండలాలు మధిర నియోజకవర్గంలోని మధిరతో పాటు ఎర్రపాలెం మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగూరు పట్టణం అయితే పూర్తిగా జనజీవనం అంతా కూడా స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి, ఇళ్లలోకి వరద నీరు చేయడంతో నిత్యావసర సరుకులు కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, ఇలా పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రజలైతే ఇప్పటికీ సహాయక కేంద్రాలకు తరలించే ప్రయత్నం టీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ప్రభుత్వం అయితే చేస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా భారీ వర్షాల నేపథ్యంలో అటు సిఎస్ శాంతి కుమార్ తో పాటు అధికార యంత్రాంగం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. జిల్లా కలెక్టర్లందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండే పరిస్థితిని ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఆదేశించినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు
పూర్తి స్థాయిలో సమాచారం సేకరించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇళ్ళ నుంచి ఎవరు బయటికి రాలేని సిచ్యువేషన్ ప్రస్తుతం వరద ప్రభావం. నేను ఉన్నటువంటి రోడ్డు ఇదంతా కూడా ఒక రహదారి, ప్రధాన రహదారిపై మోకాళ్ళ లోతుల్లో ప్రస్తుతం నేను నడిచి మీకు చూపించే ప్రయత్నం చేసిన సిచ్యువేషన్ ఏంటి, అసలు రియాలిటీ ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది. సో ఇది కేవలం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనే కాదు, పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తాయని చెప్పుకోవాలి. 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం కేవలం 24 గంటల్లోనే నమోదైందంటే సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవచ్చు. ఒకవైపు రైతులు కూడా వ్యవసాయ పనులను కొద్ది రోజులు బంద్ చేసుకోవాలని చెప్పి ఇప్పటికే వ్యవసాయ శాఖ కూడా సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ క్షేత్రస్థాయిలో భారీ వర్షం పంట పొలాల్లో నిల్వ ఉంటే ఖచ్చితంగా పంట దెబ్బతినే అవకాశం ఉంటుందని రైతులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పూర్తిగా డ్రైనేజీల్లో పూర్తిగా వరద నీరంతా నిండిపోయి పట్టణంలోకి రావడంతో పూర్తిగా ఇది సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఇళ్లలోనే ఉన్న వారంతా కూడా ఇళ్లలోనే ఉండిపోయారు. వాళ్ళు నిరంతరం